బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే బాగానే ఉంటాయి, టెన్షన్ అయితే ఏం అవసరం లేదు. ఈ రెండు స్పెషాలిటీస్ అయితే ఈ ట్రైన్ కు ఉన్నాయి. దిగే క్యాబ్ కూడా ఇలా మనకి. ఈ ట్రైన్ గురించి ఇంకొక విషయం చెప్పనా, ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న ఏరియా అంతా వచ్చేసి తమిళనాడు. లేదా ఎవరన్నా కాలేజ్ చదువుకుంటే కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో దాని వల్ల ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఏవైతే ఉంటాయి ఈ ఫుల్ రష్. ఈ చెన్నై బెంగళూరు రూట్ ఏదైతే ఉంటుందో రూట్ మటుకు చాలా బాగుంటది. హైలైట్ విషయం చెప్పనా, స్పీడ్ ఎట్లా లాగుతున్నాడు అంటే అట్లా లాగుతున్నాడు. కూల్ ప్లేస్ అనమాట. అండ్ ఎక్కడ అడ్వెంచర్స్ అయితే చాలా ఫేమస్, యాక్టివిటీస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. వెల్కమ్ టు కుప్పం. ప్రెసెంట్ నేను వచ్చేసి నెల్లూరు రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను. ఈ రోజు మనము నార్త్ లో బీహార్ లో ఉన్న దానాపూర్ అనే ప్లేస్ ని సౌత్ లో ఉన్న మన బెంగళూరుని కలుపుతూ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్ అయితే ఉంది, అదే సంఘమిత్ర ఎక్స్ప్రెస్. దాంట్లో ఈ రోజు నేనైతే ట్రావెల్ చేయబోతున్నాను. నేను ఈ రోజు వచ్చేసి ఈ సంఘమిత్ర ఎక్స్ప్రెస్ లో నెల్లూరు నుంచి బెంగళూరు వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాను. దాదాపు 500 కిలోమీటర్ల జర్నీ అనమాట. 9 hours అయితే ఇందులో మనం జర్నీ చేయబోతున్నాము. సో మొన్నటి వరకు మనం చేసిన శ్రీలంక వీడియోస్ అయితే మీ అందరు చూస్తుంటారు. మనం ఈ రోజు ట్రావెల్ చేసిన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12296 అనమాట. మొన్న దానాపూర్ నుంచి బయలుదేరింది. ఇప్పుడు నెల్లూరుకి మార్నింగ్ 6:45 అయితే వస్తుంది. ఈ ట్రైన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి మాట్లాడుకునేది. వన్స్ ట్రైన్ వస్తే మీకైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇదే ట్రైన్ లో ఇటు వెళ్ళేటప్పుడు మనము వారణాసికి కూడా వెళ్ళొచ్చు, ప్రయాగ్రాజ్ కి వెళ్ళొచ్చు. దాని గురించి కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ట్రైన్ ని అనౌన్స్ చేస్తున్నారు. మన కోచ్ వచ్చేసి B1 అనమాట. నేను వచ్చేసి లాస్ట్ కి అయితే వచ్చేసాను. ఇదిగోండి ఇదే ప్లాట్ఫామ్ ఎండింగ్ అయితే ఇక్కడతో. సో ముందరగా అయితే వెళ్దాం. ఇదిగోండి మన ట్రైన్ సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది. ఈ ట్రైన్ కున్న ఒక స్పెషాలిటీ ఏంటంటే చాలా తక్కువ స్టాప్స్ అయితే ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ తర్వాత డైరెక్ట్ ఒంగోలు, ఒంగోలు తర్వాత డైరెక్ట్ నెల్లూరు, ఇప్పుడు నెల్లూరు తర్వాత వామ్మో ఆల్రెడీ 2 days ముందల నార్త్ నుంచి బయలుదేరి ట్రైన్ కదా, మొత్తం రచ్చరచ్చగా ఉంది. జనాలు అయితే హెవీ ఉన్నారు. సో మనదైతే B1 ఇక్కడికి వచ్చింది. చలో లోపలికి అయితే ఎక్కేద్దాం. ఈ ట్రైన్ టికెట్ అయితే నాకు క్రేజీగా దొరికింది అనమాట. లాస్ట్ మూమెంట్ లో బుక్ చేసుకున్నాను, భలే దొరికింది. సో నేను నా ట్రావెల్ బుకింగ్స్ కి బిగో యాప్ అయితే యూజ్ చేస్తాను. బిగో వచ్చేసి ఒక గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. దీని సర్వీసెస్ మనకి వేరియస్ లాంగ్వేజెస్ అండ్ అన్ని కరెన్సీస్ లో అవైలబుల్ ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ హోటల్స్ బుక్ చేసుకునేటప్పుడు ఇది హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని కంపేర్ చేసి మీకు చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఈ ఒక్క యాప్ లో మీరు మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, ఈజ్ మై ట్రిప్, అంతేకాకుండా ఫ్లైట్స్ లైక్ స్పైస్ జెట్, ఇండిగో, డైరెక్ట్ విగో ఫ్లైట్ మొత్తం చూపిస్తుంది. హోటల్ బుకింగ్స్ కి వచ్చేసరికి హోమ్ రెంటల్స్ లైక్ Airbnb, booking.com, agoda.com అన్నిటిని కంపేర్ చేస్తుంది. కొత్త విగో యాప్ లో మీకు ఎక్సైటింగ్ ఫీచర్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్ తో పాటు IRCTC ట్రైన్ బుకింగ్స్ కూడా ఉంటాయి. విగో వచ్చేసి ఆల్సో ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్ అండ్ లో కనెక్టివిటీ ఏరియాస్ లో ఈ యాప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. రియల్ వాల్యూ ఆఫ్ ట్రావెల్ మనకి విగోతోనే దొరుకుతుంది. యాప్ ని ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే వెంటనే అప్డేట్ చేసేసుకోండి. మీకు లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. తప్పకుండా ఈ యాప్ అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఈ ట్రైన్ టికెట్స్ అయితే నేను క్రేజీగా నిన్న ఈవినింగ్ బుక్ చేసి ఇంకా దొరకదులే కానీ ఒక ట్రై చేద్దాము, ఒక ట్రై అయితే వేద్దాం అని చెప్పి వెయిటింగ్ లిస్ట్ 40-45 చూపించింది. అప్పుడు బుక్ చేశాను. లక్కీలీ నాకైతే కన్ఫర్మ్ అయిపోయింది. నేను నైట్ దాదాపు 10 o'clock 8 o'clock అప్పుడు మెసేజ్ వచ్చింది టికెట్ కన్ఫర్మ్ అయినట్టు. అది కూడా RAC కాదు, కన్ఫర్మ్డ్ బెత్ అయితే ఇచ్చేసారనమాట. ఒక్కోసారి అంతే వెయిటింగ్ లిస్ట్ ఉన్నా కూడా మంది తక్కువ డిస్టెన్స్ జర్నీ కాబట్టి ఇచ్చేస్తారు. అండ్ ట్రైన్ లోపలైతే AC బోగి కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది. చూపిస్తా ఎట్లుంది ఏందనేది. అండ్ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. చలో ఎక్కేద్దాం. ఆల్రెడీ నా లగేజ్ అయితే లోపల పెట్టేసా. అండ్ ఈ ప్లేస్ లో అంతా మనకి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే బాగానే ఉంటాయి, టెన్షన్ అయితే ఏం అవసరం లేదు. ఎక్కువగా మా సైడ్ గూడూరు, నెల్లూరు, ఒంగోలు ఈ ఏరియా అంతా ఇడ్లీ వడ ఎక్కువ దొరుకుతాయి అనమాట. మార్నింగ్ దోశ కూడా అమ్ముతారు, బట్ రేర్ దోశ అయితే. ఇడ్లీ వడ అయితే రెగ్యులర్ దొరుకుతాయి, బాగుంటాయి టిఫిన్స్. నేను తింటా కదా. ఈ ట్రైన్ వచ్చేసి 1988లో అయితే స్టార్ట్ చేశారు. అంటే దగ్గరగా 35 years ఓల్డ్ హిస్టరీ అయితే ఉంది ఈ ట్రైన్ కి. అండ్ అంతేకాదు ఈ ట్రైన్ కి 2 స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది సౌత్ ఇండియాలోనే లాంగెస్ట్ ట్రైన్ డైలీ తిరిగే ట్రైన్లలో. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బెంగళూరు అండ్ చెన్నై, పాట్నాని కలిపే వన్ అండ్ ఓన్లీ ట్రైన్ ఇదేనమాట డైలీ ఎక్స్ప్రెస్ లిస్ట్ లోకి వస్తే. యాక్చువల్లీ చెన్నై అయితే వెళ్ళదు, బట్ చెన్నై దగ్గరలోకి అయితే వెళ్ళొద్ది. అక్కడికి వెళ్ళినప్పుడు నేను మీకు ఆ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ 2 స్పెషాలిటీస్ అయితే ఈ ట్రైన్ కు ఉన్నాయి. మొత్తం ఈ ట్రైన్ 2681 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. 33 స్టాప్స్ అనమాట. దాదాపు 46 hours జర్నీ టైం అయితే ఉంటుంది.
సో ఇక్కడ మీకు ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, మనం గూడూరు దగ్గరలో ఉన్నాము. ఈ బ్రిడ్జ్ కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది, పైన రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అది చూడండి, తేనిపుట్టు అయితే పెట్టుంది. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అనమాట. సో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అంటే ఏంటంటే, ముందలైతే మీకు చూపిస్తాను. ఈ మనం వెళ్తున్న మెయిన్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా వచ్చి ఇట్లా క్రాస్ అవుతుంది అనమాట. అంటే మన ట్రైన్ మీద నుంచి ఈ రైల్వే ట్రాక్ అయితే వెళ్తుంది. సో బేసిక్ గా ఇది వచ్చేసి రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేసిన థర్డ్ రైల్వే ట్రాక్ ని కొన్ని ట్రాఫిక్ ఇష్యూస్ కారణంగా అండ్ టెక్నికల్ ఇష్యూస్ వలన ఇటు సైడ్ ఇక్కడ వరకు విజయవాడ నుంచి ఇక్కడ వరకు లెఫ్ట్ సైడ్ ఉంటే ట్రాక్, ఇక్కడ నుంచి రైట్ సైడ్ కి అయితే తీసుకెళ్లిపోతారు. ఇదిగోండి ఇక్కడైతే చూడొచ్చు, పైన థర్డ్ రైల్వే లైన్ వచ్చేసి మన మెయిన్ రైల్వే లైన్ ని అటు సైడ్ అయితే క్రాస్ అయిపోతుంది. అండ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఇది వచ్చేసి అదే ఈ బ్రిడ్జ్ కున్న స్పెషాలిటీ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు వరకు లెఫ్ట్ సైడ్ ఉన్న రైల్వే ట్రాక్ ఇదిగోండి, ఈ ఫ్లైఓవర్ మీద నుంచి అయితే రైట్ సైడ్కి వచ్చింది. ఇక్కడ నుంచి థర్డ్ రైల్వే లైన్ ఏదైతే ఉందో మొత్తము రైట్ సైడ్ అయితే ఉంటుంది. సో ట్రైన్ అయితే నేను అనుకున్నంత గొప్పగా ఏం లేదు, పైనుంచి వస్తుంది కదా, 2 days అయింది ఆల్రెడీ బయలుదేరి. ఎట్లుంటుందేమో అనుకున్నా, పర్లే నీట్ గానే ఉంది. ఇంకా స్లీపర్ అయితే కొంచెం హెడ్ ఏక్, చాలా మంది ఎక్కువ జనాలు ఉన్నారు. బట్ ఏసీలోకి అయితే ఎవరు రావట్లేదు. ఇక్కడ కొంతమంది ఇంకా నిలబడి ఉంటే వాళ్ళని కూడా అయితే పంపించేస్తారనమాట. సో గైస్, రీసెంట్ గా నేను వెబ్సైట్ అయితే స్టార్ట్ చేశాను. దాని పేరే www.andhrapachallu.com. దీంట్లో మనకి 45+ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, ఎండు చేపలు, కారపొళ్ళు, ప్యూర్ ఫారెస్ట్ హనీ, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఇంకా చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక్కసారి మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. మన వెబ్సైట్ లో దొరికే ఫుడ్ ప్రొడక్ట్స్ ని తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మొత్తము హోమ్ మేడ్ అనమాట. నేనైతే దగ్గరుండి ప్రతి ఒక్క ఐటమ్ అయితే చేయిస్తున్నాను. మీకు మంచి క్వాలిటీ అండ్ మంచి టేస్ట్ అందించాలన్న ఉద్దేశంతో నేను దగ్గరుండి టేక్ కేర్ చేస్తున్నా. అండ్ మనం ఈ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మీ అందరికి ఒక స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నా. నా కూపన్ కోడ్ HN10 మీరు గనక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. 1000 రూపీస్ అబౌవ్ ఆర్డర్ చేసుకుంటే, అంటే 1000కి 100 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు. వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. ఖచ్చితంగా మేము తయారు చేసే ఫుడ్ ప్రొడక్ట్స్ ట్రై చేయండి. మన దగ్గర కొనే ఐటమ్స్ లో క్వాలిటీ నాది గ్యారంటీ. మన వెబ్సైట్ www.andhrapachallu.com అయితే విజిట్ చేసి ఒకసారి చూడండి, మీకే అర్థమైంది. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అండ్ ఆల్సో కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, వెళ్ళి వెంటనే ఓపెన్ చేయండి. అండ్ వెల్కమ్ టు గూడూరు జంక్షన్. నెల్లూరు నుంచి గూడూరు మధ్యలో కొంచెం స్లోగానే వచ్చాడని చెప్పాలి. నెల్లూరు వరకు బండి అయితే మొత్తం ఆన్ టైం అనమాట. గూడూరు అయితే కొంచెం డిలేగా వచ్చింది, ఒక 5 minutes ఎక్కువ కాదు. గూడూరులో మన ట్రైన్ కి 2 minutes స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రైన్ టువర్డ్స్ చెన్నై వైపు అయితే వెళ్తుంది. ఎక్కడ స్టాప్ లేదు. గూడూరు తర్వాత డైరెక్ట్ చెన్నైయే. చెన్నైలో పెరంబూర్ రైల్వే స్టేషన్ లో ఆగుతుంది అనమాట ట్రైన్ వచ్చి. ఫైనల్లీ వెల్కమ్ టు పెరంబూర్ రైల్వే స్టేషన్. పెరంబూర్ లో ట్రైన్ అయితే మోస్ట్లీ చాలా వరకు ఖాళీ అయింది. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా ఖాళీ అని అనమాట. చాలా మంది దిగేశారు. మళ్ళీ పెరంబూర్ లో ఇప్పుడైతే ఎక్కుతున్నారు. దిగే గ్యాప్ కూడా ఇలా మనకి. పెరంబూర్ రైల్వే స్టేషన్ వచ్చేసి చెన్నై కిందకైతే వస్తుంది. కొంచెం సిటీ బయటకు ఉంటుంది అనమాట. బయట నుంచి బయట వెళ్ళిపోవాలనుకునేవి పెరంబూర్ లో అయితే ఆగుతాయి. ఈ ట్రైన్ ఏంటంటే మనకి చెన్నైని మరియు బెంగళూరుని అండ్ ఆల్సో నార్త్ లో ఉన్న పట్నాని ధనాపూర్ని కలపాలి అన్న ఉద్దేశంతో చెన్నై బెంగళూరు మధ్యలో కూడా దింపుతారనమాట. నార్మల్ గా అయితే గూడూరు నుంచి డైరెక్ట్ గా రేణిగుంట వచ్చి, రేణిగుంట నుంచి అరకోణం వచ్చి, అరకోణం నుంచి బెంగళూరు వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి షార్ట్ కట్. కానీ ఈ విధంగా అంటే చెన్నై తీసుకెళ్లి చెన్నై నుంచి ఇటు తీసుకొస్తారు. కొంచెం డిస్టెన్స్ పెరిగినా సరే 2 cities అయితే కలుపుతుంది. ఇదొక అడ్వాంటేజ్ అనమాట. అందుకే ఈ ట్రైన్ సౌత్ ఇండియాలోనే 2 major cities నుంచి ట్రావెల్ చేస్తే డైలీ లాంగెస్ట్ ట్రైన్ అనమాట. సో పెరంబూర్ లో అసలు దిగే గ్యాప్ కూడా ఇయలేదన్నమాట. నాకు ఆగేది 5 నిమిషాలు. జనాలు అయితే గట్టిగా ఎక్కారు లగేజ్ వేసుకొని. ఈ లోపల ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. ఈ ట్రైన్ గురించి ఇంకొక విషయం చెప్పనా, ఈ ట్రైన్ ఫస్ట్ పాట్నా వరకే తిరిగేది. యశ్వంత్పూర్ టు పాట్నా మధ్యలోనే తిరిగేది. తర్వాత ఈ ట్రైన్ ని దానాపూర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ప్రెసెంట్ ఈ ట్రైన్ వచ్చేసి SMBT బెంగళూరు, యశ్వంత్పూర్ ఏదన్నా ఒకటేను, అక్కడ నుంచి దానాపూర్ వరకు అయితే తిరుగుతుంది. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న ఏరియా అంతా వచ్చేసి తమిళనాడులో కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లోకి అయితే ఎంటర్ అవుతాము. మన ఆంధ్రప్రదేశ్ లో ఒక స్టాప్ అయిన కుప్పంలో కూడా ఈ ట్రైన్ అయితే ఆగుతుంది. దాని తర్వాత మళ్ళీ కర్ణాటకకి అయితే ఎంటర్ అవుతాం. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఈ ట్రైన్ L షేప్ లో ట్రావెల్ చేస్తుంది. చెన్నై వచ్చి చెన్నై నుంచి ఇటు వెళ్ళడం వల్ల కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది అంతేను. దానికనే మనకి నెల్లూరు నుంచి బెంగళూరుకి దాదాపు 9 గంటల టైం అయితే పడుతుంది.
I've been feeling so small. Watch the clock ticking off the wall. But tonight I'm letting it go. Spend my coin for sure. I'm gonna be myself, or I could be someone else. No one's stopping me now. I'm gonna skip my breaks, I'm gonna make mistakes. I just wanna feel alive. It's just what I do when I'm out, so try not to hold me down. Feel alive when I'm in this town. Look at those beautiful stars. I wanna. ఇదిగోండి ఇదంతా వచ్చేసి విట్ కాలేజ్, వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నాకు తెలిసి మన వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు ఈ కాలేజ్ నుంచి. ఎవరన్నా ఉండుంటే లేదా ఎవరన్నా ఈ కాలేజ్ చదువుకుంటే కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేలూరులోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. యాక్చువల్లీ వేలూరు అంటే కట్పాడి అనమాట. కట్పాడిలో మన ట్రైన్కి అయితే స్టాప్ ఉంటుంది. ఇదిగోండి మీకు ఇక్కడ ఒక లైన్ అయితే కనిపిస్తుంది కదా, అదిగో అటు పక్క నుంచి వస్తుంది. సో మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ లైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి చిత్తూరు నుంచి వచ్చే లైన్ అనమాట. బెంగళూరు నుంచి రేణిగుంట, గూడూరు వెళ్ళే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇటు సైడ్ నుంచి అయితే వెళ్తాయి ఇదే లైన్ లో. మనకి దీని ముందర అరకోణం అనే ప్లేస్ ఉంటుంది, అక్కడికేమో రేణిగుంట నుంచి వచ్చే లైన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి చిత్తూరు తిరుపతి నుంచి వచ్చే లైన్. బెంగళూరు నుంచి తిరుపతికి లేదా తిరుపతి నుంచి బెంగళూరుకి ఏవైతే బండ్లు తిరుగుతాయో అవన్నీ ఈ లైన్ త్రూ వస్తాయి. అండ్ వెల్కమ్ టు కట్పాడి జంక్షన్. స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మీకు హైలైట్ ఓ విషయం చెప్పిన, బండి అయితే బిఫోర్ టైం నడుస్తుంది. 11:30కి కాట్పాడికి రావాల్సింది 11:25కి వచ్చేసింది. అండ్ ఇదైతే చూడొచ్చు తిరుపతి SMVT బెంగళూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఖాళీగా ఉందన్నమాట. మన వాళ్ళు ఏంటంటే ప్యాసింజర్ ట్రైన్స్ ని, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ని అస్సలు ఎక్కడమే మానేశారు. అందరు సూపర్ ఫాస్ట్ల మీదే పడ్డారు. సో దాని వల్ల ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఏవైతే ఉంటాయో ఈ ఫుల్ రష్. ఇది అసలు చూడండి, ఒక్కరైనా ఉన్నారా? బెంగళూరు నుంచి వస్తుంది ట్రైన్, అసలు జనాలే లేరు. ఇట్లాంటి ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్కి ప్రశాంతంగా నిద్రపోతే నిద్రలేసే లోపల తిరుపతి వచ్చేస్తుంది. కాట్పాడిలో మన ట్రైన్ కి 20 మినిట్స్ స్టాప్ అయితే ఉంది. అంతేకాకుండా 5 మినిట్స్ ముందర వచ్చింది కాబట్టి మొత్తం 25 మినిట్స్ ట్రైన్ అయితే ఆగుద్ది. ప్రశాంతంగా అటు ఇటు తిరగదాము, కొంచెం రిలాక్స్ అయితే అయింది బాడీ. ఇదిగోండి అటు సైడ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది తిరునెల్వేలి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అనమాట. అండ్ మన పక్క ప్లాట్ఫామ్ కి ఇప్పుడే కోయంబత్తూర్ టు MGR చెన్నై సెంట్రల్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. లాస్ట్ టైం మనం ఈ ట్రైన్ వీడియో అయితే చేసాము. ఇదిగోండి మాటల్లో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. దాదాపు మన ట్రైన్ ఇక్కడ 20 మినిట్స్ పైన ఆగింది. లోకల్ రివర్సల్ కూడా అయితే ఏం లేదనమాట. మరి ఎందుకు ఇంతసేపు ఆగింది అనేది అయితే నాకు అర్థం కావట్లే. మేబీ ఏమైనా టెక్నికల్ స్టాప్ ఏమో, స్టాఫ్ అటు ఇటు మారుతారు కదా దానికనేమో. సో బై బై కట్పాడి జంక్షన్. ఇక్కడ చూడండి నీళ్ళైతే వేస్ట్ గా పోతున్నాయి. ఇంక ఇక్కడ నుంచి బెంగళూరుకి కేవలం 213 కిలోమీటర్లు ఉంది అంతేను. నేను అనుకోవడం ఒక 3.5 to 4 అవర్స్ లో వెళ్ళిపోతాడు బెంగళూరుకి. మధ్యలో దాదాపు ఇంకొక 3-4 స్టాప్స్ అయితే ఉన్నాయి. అన్నిటిని అయితే మనం కవర్ చేద్దాము. నిజం చెప్పాలంటే ఈ ట్రైన్ లో అటెండర్స్ ఎవరైతే ఉన్నారో చాలా లేజీ అన్నమాట. ఇప్పటికి 2 సార్లు నేనైతే దుప్పట్లు అడిగాను. 2 సార్లు నాకైతే ఇవ్వాల. మార్నింగ్ ట్రైన్ ఎక్కిన కాడ నుంచి నాకు దుప్పటి లేదు, దిండి లేదు. ఆడేదో ఒక దిండి ఉంటే అదే నేను వాడుకున్నాను. అసలు ఉదయం నాకు కనిపిలా. దగ్గర చెన్నై వచ్చిన తర్వాత అంటే పెరంబూర్ వచ్చిన తర్వాత కనిపించారు. అప్పటి నుంచి 2 సార్లు అడిగినా కూడా ఇయ్యట్లేదు అనమాట. అంటే వీళ్ళకి బెంగళూరు దగ్గరికి వచ్చేసాం కదా, ఇంకెందుకులే అని చెప్పి ఇయ్యట్లేదు. నిజం చెప్పాలంటే సర్దుకునే బాధ తప్పాలి అని. ఈ చెన్నై బెంగళూరు రూట్ ఏదైతే ఉంటుందో రూట్ మటుకు చాలా బాగుంటది. ఎస్పెషల్లీ ట్రైన్ జర్నీ చేసేటప్పుడు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది అనమాట. ఎండల్లో కూడా ఇక్కడ గ్రీనరీ అయితే ఉంది. అండ్ కొన్ని దగ్గరలా ఇదిగోండి కొబ్బరి చెట్లు అయితే వస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఈ కొబ్బరి చెట్లు చూస్తుంటే మనము ఏదో కేరళలో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంటది అనమాట. ఇదిగోండి అయితే చూడొచ్చు ఎంత బాగుంది ఈ ప్లేస్ చూడడానికి. అయితే ఇట్లాంటి మంచి వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అందులో ఈ రోజు అయితే ఎండ కూడా కొంచెం తక్కువ ఉంది. బాగా సింక్ అయింది. ఇదిగోండి మన పక్కనే 6 లైన్ రోడ్ అయితే ఉంది కదా, ఇది బెంగళూరు టు చెన్నై హైవే అనమాట. వల్లే ఉంది ఇక్కడ నుంచి వ్యూ అయితే, మామూలుగా లేదు చూడడానికి. ఇప్పుడే కొండలు కూడా స్టార్ట్ అయ్యాయి. కొండల వ్యూ కూడా చూపిస్తాను మీకైతే నేను. యాక్చువల్లీ ఈ లైన్ వచ్చేసి ఎక్కువగా కోయంబత్తూరు, సేలం, ఎరోడు అటు వెళ్ళడానికి అయితే వాడతారు ఈ హైవేని. మనకి మెయిన్ చెన్నై బెంగళూరు హైవే వచ్చేసి చిత్తూరు మీదగా అయితే వెళ్ళుద్ది. ఇది కూడా ఒక హైవే అనమాట. ఇది కృష్ణగిరి మీద అయితే వెళ్ళొచ్చు మనము.
అండ్ మన ట్రైన్ వచ్చేసి జోలార్పేట జంక్షన్ కి అయితే వచ్చింది. హైలైట్ విషయం చెప్పనా, స్పీడ్ ఎట్లా లాగుతున్నాడు అంటే అట్లా లాగుతున్నాడు. 15 నిమిషాలు ముందుగానే వచ్చింది. ఈడ ఒక 5 మినిట్స్ స్టాప్, మొత్తం కలిపి 20 నిమిషాలు ట్రైన్ ఇప్పుడు ఇక్కడే ఉంటది అనమాట జోలార్పేటలో. అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్ అయితే దొరుకుతుంది చూడొచ్చు. సమోసాలు, ఇడ్లీ, వడ అయితే ఎక్కువ దొరుకుతున్నాయి. చెప్పే కదా ఈ ఏరియా అంతా ఇడ్లీ వడ ఎక్కువ దొరుకుతాయి. ఇదిగోండి దోశ కూడా అయితే అమ్ముతున్నారు. జోలార్పేట జంక్షన్ దగ్గరలో ఒక చిన్న హిల్ స్టేషన్ అయితే ఉంది. మీలో చాలా మందికి ఈ హిల్ స్టేషన్ గురించి అయితే తెలిసి ఉండదు. దాని పేరు యలగిరి అనమాట. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. యలగిరి హిల్ స్టేషన్ చిన్నదే బట్ చాలా బాగుంటుంది. కూల్ ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ అడ్వెంచర్స్ అయితే చాలా ఫేమస్, యాక్టివిటీస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఈ జర్నీ మొత్తంలో బ్యూటీ అంతా ఈ ప్లేస్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే జోలార్పేట కుప్పం మధ్యలో అయితే ఈ హిల్స్ ఈ విధంగా వస్తాయి. చాలా బాగుంటది అనమాట చూడడానికి. ఎటు చూసినా కొండలే ఉంటాయి. ఈ రూట్ లో మటుకు ట్రైన్ కి 80 లేదా 90 స్పీడ్ లిమిట్ మాక్సిమం, అంత మించి అయితే వెళ్ళదు ఈ పర్టికులర్ సెక్షన్ లో వరకు. ఎగ్జాక్ట్లీ ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఉన్న సెక్షన్, డౌన్ లైన్ వచ్చేసి అటు సైడ్ నుంచి వెళ్ళదు ఈ కొండకి అటుపక్క. ఇప్పుడు మనం వెళ్ళి ఇటు సైడ్ అప్ లైన్ వచ్చేసి ఇటు పక్క ఉంటది. రెండింటి మధ్యలో ఒక పెద్ద కొండే ఉంటది. ఇక్కడైతే చూడొచ్చు, ఇది డౌన్ లైన్ మన లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇదేమో అటు వెళ్ళిపోతుంది కొండకి. ఇంకా అప్ లైన్ ఏమో ఇటు వచ్చేస్తుంది. కొన్ని దగ్గర ఈ విధంగా ఎందుకు ఉంటుందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వెల్కమ్ టు కుప్పం. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉంటుంది. ఈ రూట్ లో మనకి నాకు తెలిసి ఏదైనా ఇంపార్టెంట్ స్టాప్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది అంటే చెన్నై బెంగళూరు మధ్యలో కుప్పమేను. ఈ ప్లేస్ లోనే ట్రైన్ అయితే ఎక్కువ ఆగుతుంది. ఓ సెకండ్ భయపెట్టావు కదా నా వెనకాల నుంచి వచ్చి పడబడదు అయితే భయపడ్డా. కుప్పంలో మన ట్రైన్ కి జస్ట్ 1 మినిటే ఉంటుంది స్టాప్, ఎక్కువసేపు అయితే ఉండదు. ఇంకొంచెంసేపట్లో మనం కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోతాం. తమిళనాడు నుంచి కర్ణాటకకి అయితే, తమిళనాడు నుంచి ఆంధ్రాకి వచ్చి మళ్ళీ కర్ణాటకలోకి అయితే వెళ్తాము. ఇక్కడ కొండల స్ట్రక్చర్ చూడండి అసలు ఏ విధంగా మొత్తం రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు ఉంటుంది అనమాట. అండ్ అప్డేట్ ఏంటంటే ట్రైన్ కుప్పం దాటిన తర్వాత నుంచి చాలా స్లోగా వెళ్తుంది. ఇప్పుడు ఏ స్పీడ్ అయితే వెళ్తుందో ఇదే విధంగా వెళ్తుంది అనమాట. ఇందాక అట్ట పొగిడానో లేదో దుమ్ము లేకుండా తీసుకెళ్తుందని, ఇప్పుడు అంత నిదానంగా వెళ్తుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కృష్ణరాజపురం అయితే ఉంటుంది. డైరెక్ట్ బెంగళూరు అవుట్స్కట్స్ అనమాట. లిటరల్ గా చెప్తున్నా, కుప్పం దాటిన తర్వాత నుంచి అసలు చిరాకు, చాలా స్లోగా వస్తుంది ట్రైన్ అయితే. దాదాపు ప్రెసెంట్ 1 అవర్ లేట్ అనమాట. సిటీలోకి అయితే వచ్చాము, బెంగళూరు సిటీలోకి. ట్రైన్ ఏడైతే ఆపేశారు. ఎగ్జాక్ట్లీ మన ఫైనల్ స్టేషన్ అయిన SMVT బెంగళూరుకి జస్ట్ 2 కిలోమీటర్ల ముందర ఉన్నాం. దాదాపు 20 నిమిషాల నుంచి ట్రైన్ అయితే ఏడా ఆపేశారనమాట. ఎప్పుడు వెళ్ళిపోవాల్సింది, ఒక 1 అవర్ బిఫోర్ వెళ్ళిపోవాల్సింది, కానీ ఏడే ఉంది ట్రైన్ అయితే. అప్పుడు దాకా ఒక రేంజ్ లో లాగి దగ్గరికి వచ్చాక ఆపేస్తే ఎక్కడ చిరాకంతా వస్తుంది. సో గైస్, ఫైనల్ స్టాప్ అయిన శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య బెంగళూరు టెర్మినస్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాం మనము. సో దాదాపు ట్రైన్ 1 అవర్ 10 మినిట్స్ లేట్ గా అయితే వచ్చిందనమాట. కుప్పం వరకు ఆన్ టైం వచ్చాడు. కుప్పం నుంచి డిలే అయింది బాగా ట్రైన్ అయితే. సో SMVT బెంగళూరు శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య టెర్మినల్ అనమాట. ఇక్కడికైతే వచ్చాము. యాక్చువల్లీ KSR బెంగళూరు రైల్వే స్టేషన్ అయితే బాగా సిటీ లోపలికి ఉంటుంది, మెజెస్టిక్ కి దగ్గరగా ఉంటుంది. బట్ ఈ మోక్షగుండ విశ్వేశ్వరయ్య వచ్చేసి కొంచెం సిటీకి బయట ఉంటది అనమాట. మన హైదరాబాద్ కి కాచిగూడ ఎలాగో ఆ విధంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీ లోపలికి వెళ్ళాలంటే టాక్సీ గానీ ఏదో ఒకటి అయితే బుక్ చేసుకుని వెళ్ళాలి. కొంచెం అమౌంట్ అయితే అయ్యిద్ది. అండ్ ఫైనల్ స్టాప్ కాబట్టి అందరు ప్రశాంతంగా అయితే దిగుతున్నారు. మాక్సిమం ట్రైన్ వచ్చేసి కృష్ణరాజపురంలో చాలా వరకు ఖాళీ అయిపోయింది. కృష్ణరాజపురం తర్వాత ఇక్కడ ఫైనల్ స్టాప్ కాబట్టి ఇంకా అందరు దిగేశారు అనమాట. ఈ రైల్వే స్టేషన్ అయితే చూపిస్తాను మీకు, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్ ఫీల్ అయితే వస్తుంది అనమాట ఈ రైల్వే స్టేషన్ చూస్తే. ఇక్కడ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. ఒకవైపు SMVT బెంగళూరు గువాహతి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. మొత్తం నార్త్ ఇండియా గ్యాంగేను అంతా ఇల్లేను అనమాట. ఇంకోవైపు మన ట్రైన్ అంతా కలిపేసరికి చూడండి జనాలు ఎంతమంది అయ్యారో. ఇది కూడా ఇప్పుడే వచ్చింది గువాహతి నుంచి. అండ్ అటు సైడ్ ఎక్సలేటర్ ఎక్కడానికి, ఇటు సైడ్ మెట్లు ఉన్నాయి. అండ్ దిగడానికి కూడా ఎక్సలేటర్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. కింద పక్క అంతా వెయిటింగ్ హాల్స్ అయితే ఉంటాయి. పైన పక్క అంతా వచ్చేసి ప్లాట్ఫామ్స్ అండ్ ఆల్సో ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి లాకర్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి.
ఆ మూల ఉంటుంది అనమాట లాకర్స్ కౌంటర్ వచ్చేసి. అండ్ ఇక్కడ కన్నా మీరు చూసుకున్నట్టయితే ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టు పెద్ద ఎంక్వైరీ డెస్క్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మే హెల్ప్ యూ అని చెప్పి క్లియర్ గా రాస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిట్ అనమాట. బయటకి అయితే వెళ్ళిపోదాము. బయట సైడ్ నుంచి మీకు ఈ రైల్వే స్టేషన్ వ్యూ అయితే చూపిస్తాను. సో ఇదేనమాట రైల్వే స్టేషన్ వ్యూ అయితే అవుట్ సైడ్ నుంచి. చాలా 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 బాగుంటుంది చూడడానికి అయితే. సో ఇక్కడ మెట్లు అయితే ఉంటాయి, దిగి మనం మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోదాము. సో అదిగా ఈ ట్రైన్ జర్నీ మీద నా వీడియో అయితే నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రాబోతుంది. అదైతే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.